వివేకానందుడు చికాగోలో విశ్వమత మహాసభలకు హాజరయ్యారు. కొన్ని వేల మంది ఆయన ప్రసంగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన ప్రసంగంలో ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు అని. మరి ఈరోజు ఎపిసోడ్లో ఆయన పూర్తి ప్రసంగం గురించి తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. స్వామీజీ, నిన్న మనం అనుకున్నాం కదా, 7,000 మంది సభికులు ఆయన ఏం ప్రసంగించబోతున్నారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఏం మాట్లాడాలి అనేది వివేకానందుల వారు ఏమీ అనుకోలేదు. ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా అక్కడ ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే మొదటి నుంచి నేను లాస్ట్ మాట్లాడతాను అనుకుంటూ వన్ బై వన్ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు స్వామీజీ. లాస్ట్కి ఆయన ఇంకా నుంచున్నారు, ఛాన్స్ లేదు, మాట్లాడాలి. ఇలాంటి ఒక ఉత్కంఠ వాతావరణంలో ఆయన మాట్లాడిన ఫస్ట్ వర్డ్స్ ఏంటి? ఈ గంభీరమైన వాతావరణంలో స్వామీజీ సరస్వతీ మాతకి ముందు ప్రార్థన చేశారు. మన భారత సనాతన ధర్మంలో విద్యా స్వరూపిణి ఆవిడ, జ్ఞానదాయిని, ఆవిడ ప్రార్థన చేశారు. గురుదేవ శ్రీరామకృష్ణకు ప్రార్థన చేసుకున్నారు మనస్సులో. తరువాత ఆయన 14 సంవత్సరాలు ఒక కఠోర తపస్సు, భారతదేశం ఒక ఇతిహాస జ్ఞానం మరియు ఆయనలో ఉండే ఒక ఆత్మవిశ్వాసం, దైవభక్తి, జ్ఞానం, రకరకాల అతి గుణ సంపన్నుడైన ఆల్రౌండర్ అయిన వివేకానందుడు ఆ సమయం స్టేజ్ ముందుకు వచ్చి భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. సనాతన ధర్మ ఋషులు ఒక మెసేజ్ని ఆయన ఇవ్వబోతున్నాడు. అది మనం ఆయన మాటలో తర్వాత అర్థం చేసుకున్న లేఖల్లో చదువుతాం. అది ఏమి ఇవ్వాలని మనసులో సబ్కాన్షియస్ మైండ్లో ఉండిందో ఆయన తర్వాత చెప్తారు. అక్కడ ఒక అద్భుతమైన నభూతోన భవిష్యతి అన్నట్లుగా ఒక వాక్కులు ఆయన నోట్ల నుంచి వస్తారు. ఇంగ్లీష్ ఉపన్యాసం అది కాబట్టి మనకు కొంచెం ఇంగ్లీష్లోనే ఆ ఒరిజినాలిటీ మనం అర్థం చేసుకోవచ్చు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని ఉద్దేశిస్తారు. ఆయన తెలీదు ఇలాంటి స్పందన వస్తుందని. ఆయన మాటల్లో ఈ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా సోదరమణులారా అని వెంటనే అక్కడ ఎలాంటి వైబ్రేషన్స్ వెళ్ళిందో మనం ఒక ఈసీజీఓ ఏదో వేరే ఎంఆర్ఐ స్కాన్ పెడితే తెలుస్తుంటుందేమో. ఆ మాటల్లో నుంచి ఆ పవర్, ఆ వైబ్రేషన్స్, ఒక సునామీ వస్తుంటే ఏ విధంగా ప్రజలందరూ వణుకుతూ వెనకాల వెళ్ళిపోతారో ఆ విధంగా వాళ్ళ హృదయంలో, వాళ్ళ మనస్సులో, మెదస్సులో తట్టింది. ఒక సభ మొత్తం ఒక కంపన కలిగింది. అర్త్క్వేక్ లాగా వచ్చింది, భూకంపం లాగా, ఒక వాల్కెనో అది పగిలినట్లు అయింది. ఇంక ఎవరు తట్టుకోలేకపోయారు. ఒక గంభీరమైన వాయిస్ మరియు ఆయన వాయిస్ వెనకాల ఉండే ఒక వ్యక్తిత్వం, వాయిస్ వెనకాల ఉండే ఒక పవర్, ఆ శక్తి, భారతదేశం ఒక శక్తి, సనాతనం ఒక శక్తి కలిసి అన్నిట్లోనూ 5 వాక్యాల్లో వచ్చేసాయి. అమెరికా సోదరి మణులారా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అమెరికా అనే 5 మాటలే, 5 వాక్యాలే. వెంటనే ఇంకా వేరేది డ్రామాలాగా కూడా కాదు, లేక ఎవరైనా అరేంజ్మెంట్ చేసినట్లు కాదు. పిల్లలు లేవండి అరవండి అని ఎవరైనా వెనకాల నుంచి ఇచ్చింది ఇది కాదు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు, స్కాలర్సు, సైంటిస్టులు, పీఠాధిపతులు, వేరే వేరే దేశాల నుంచి వచ్చిన ప్రేక్షకులు, సైన్స్ ఎగ్జిబిషన్ చేస్తున్న సైంటిస్టులు అందరూ కూర్చొని ఉన్నారు. బికాజ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ అలాంటి ఒక మహాసభ ఏర్పాటు చేయడం. ఆర్డినరీ పీపుల్ కాదు, అక్కడ బెస్ట్ ఆఫ్ ద వెస్ట్ అంటారు వాళ్ళు. మురుకులు కాదు, ఏదో ఎగతాళి కోసం చప్పట్లు కొడుతున్నారు అనేది కాదు. దే ఫెల్ట్ సంథింగ్. స్వామీజీ స్వామీజీకి ఆశ్చర్యమైంది, నేనేమో తప్పు చెప్పానా అని. కొంచెం ఆయన మనసు తర్వాత చెప్తారు. వెంటనే 7,000 మంది ఆ సభికులందరూ నిల్చొని కరతాళ ధ్వనులు ఆపటం లేదు. ఎవరు ఆపడానికి అవకాశం లేదు. స్వామీజీ అంటారు ఆయన తర్వాత మాటల్లో, నేను 2-3 సార్లు ప్రయత్నించాను నా ఉపన్యాసాన్ని కొంచెం ముందుకు నెక్స్ట్ సెంటెన్స్ చెప్దామని. ఆ ధ్వని, ఆ శబ్దం ఎంత అమోఘంగా ఉందంటే, ఒక 10 మంది చప్పట్లు కొట్టినాయండి ఒక గదిలో, ఎంతో సౌండ్ వస్తుంది, ఎంతో శబ్దం వస్తుంది. అలాంటిది 7,000 మంది ఒకేసారి గుంపులు కూడా కాదు, ఏదో పార్టీ వాళ్ళు చేస్తున్నట్లు కాదు. ఈ రాజకీయ పార్టీ కొట్టారు, తర్వాత వేరే పార్టీ వాళ్ళు కొట్టారు, అలా కాదు. ఒకేసారి 7,000 మంది పెద్దవాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, ఆగటం లేదు. స్వామీజీ మాటల్లో సెవరల్ మినిట్స్ అంటారు, ఎన్నో నిమిషాలు అంటారు, బికాజ్ ఇట్ వాజ్ బియాండ్ ద గ్రాస్ప్. బట్ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ఇప్పుడు ఊహించాలి ఏమిటంటే 2 నుంచి 3 నిమిషాల వరకు నాన్ స్టాప్గా కరతాళ ధ్వనులు, చప్పట్లు. అది ఇప్పటి వరకు కూడా ఎవరు ఊహించటం లేదు, ఎవరు ఆలోచించడానికి అలాంటి ఒక ఇంటెలిజెన్స్ లేదు. ఏమై ఉండొచ్చు వాళ్ళల్లో. తర్వాత స్వామి వివేకానంద అంటారు, ఏమిటి మీ ఆ రహస్యం, ఎందుకు అంత పెద్ద రియాక్షన్ మీరు చూపించారు అంటే, నేను చూపించింది కాదు, నా గురుదేవుల అనుగ్రహం, తల్లి భారతి యొక్క అనుగ్రహం, తర్వాత దైవశక్తి యొక్క అనుగ్రహం వల్ల నేను మాట్లాడగలిగాను, నా సొంతం ఏమీ లేదు అక్కడ అని ఆయన ఆ మాటల్లో చెప్తారు. తర్వాత ఎలాగ అంత స్పందించారు అనడానికి ఆయన ఒక అద్భుతమైన సందేశం ఇస్తారు. యువకులు, మన ప్రేక్షకులందరూ ఆలోచించవలసింది, నేర్చుకోవాల్సింది ఏమిటంటే,
14 సంవత్సరాలు అంటే యవ్వనం నుండి ఆయన సన్యాసం తీసుకొని అమెరికాకు వచ్చే వరకు 14 సంవత్సరాలు సుమారు ఆయన బ్రహ్మచర్యం, సాధన, ధ్యానం, జపము, పవిత్రమైన ఆలోచనలు, నిష్కళంకమైన జీవితం ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారు, ఆచరించుతూ వచ్చారు. ఆచరించిన ఒక ఆధ్యాత్మిక శక్తిని ఒకేసారి ఆ మాటల రూపంలో వచ్చేసింది. వైబ్రేషన్ మొత్తం హాల్ అంతా నిండిపోయింది. ఆ స్పిరిచువల్ వైబ్రేషన్స్ అని ఎంతోమంది అనుభవిస్తారు వాళ్ళ తర్వాత. ఆ 2-3 నిమిషాలు కరతాళ ధ్వనులు అయిన తర్వాత, శాంతించిన తర్వాత వివేకానందకి అవకాశం వచ్చింది ఆయన చెప్పవలసిన విషయాల్ని అమెరికా దేశ ప్రజల ముందు, విశ్వమత మహాసభ ముందు పెట్టడానికి. ఆ ఒరిజినల్స్ మొట్టమొదటి వాక్యాలు చాలా అద్భుతమైంది, చాలా మ్యూజికల్గా ఉంది, చాలా సంగీతమయంగా ఉంది. అది నేను మీ అందరికీ చదివి వినిపించాలని ఇష్టపడుతున్నాను. ఐ థ్యాంక్ యూ in the name of the most ancient order of monks in the world. I thank you in the name of the mother of all religions. And I thank you in the name of millions and millions of Hindu people of all classes and all sects. నార్మల్గా ఈ ప్రిపేర్డ్ స్పీచెస్ అయి ఉంటే వేరే విధంగా ఉండేదేమో. వాళ్ళు కోటేషన్స్ తీసుకొని రకరకాల రెఫరెన్స్ పాయింట్స్ తీసుకొని మాట్లాడుతూ ఉండేవారేమో. అయితే వివేకానంద హృదయంలోని సమయం చాలా తక్కువగా ఉండింది, ఎంత మాట్లాడాలని చాలా కూడా, బికాజ్ హీ వాజ్ ది లాస్ట్ స్పీకర్ ఆఫ్ ది పార్లమెంట్. సో అందుకే కేవలం 3-4 నిమిషాల్లో ఆయన చెప్పవలసిన విషయాలని చెప్పాలని ఒక మనస్సులో ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ ఐడియాస్ వివేకానందలో చాలా ఉండింది. అందుకే వెంటనే ఆయన భారతదేశ ఒక సంస్కృతం మీద, భారతదేశ ఒక ఆధ్యాత్మిక చరిత్ర మీద ఆయన మనస్సుని పెట్టి ఈ విధంగా ఆయన ప్రతి ఒక్కళ్ళని ఉద్దేశించి మాట్లాడతారు. ఏమంటారు? మీకు మీరు మనఃపూర్వకంగా ఇచ్చిన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. పురాతనమైన ఋషి సంప్రదాయం పేరుతో మీకు మా అభివందనాలు. అన్ని మతాలకు, అన్ని ధర్మాలకు తల్లి అన్నదగ్గ సనాతన ధర్మ పేర మీకు నా అభివందనాలు. నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన కోట్లాది భారతీయుల పేర మీకు నా అభివందనాలు అని ప్రారంభించారు వివేకానంద. తరువాత భారత సనాతన ధర్మం, తరువాత ఈ ఒక విశ్వమత భావాలు ఏ విధంగా మనం అందరూ ఆచరించాలి, మనం అందరం ఏ విధంగా ఒక వేరే మతాల పట్ల ఉన్న సానుభూతి, వేరే మతాల పట్ల అవగాహన పెంచుకోవాలి, దానికోసం ఈ ఒక విశ్వమత మహాసభ ఏర్పాటు చేయబడింది, వేరే దీనికోసం కాదు అని సుమారు 3-4 నిమిషాలు వివేకానంద భారతదేశ ఒక సనాతన ధర్మం గురించి, యూనివర్సల్ రిలీజియన్ గురించి అప్పుడే మొట్టమొదటిసారి ఆయన ప్రసంగిస్తారు. వేరే పీఠాధిపతులు, వేరే మఠాధిపతులు వారి ఉపన్యాసం ప్రకారం, మనం ఉపన్యాసాలన్నీ హిస్టరీ ఉంది, అవన్నీ చదువుతున్నప్పుడు ఏం తెలుస్తుందంటే వాళ్ళు వాళ్ళ ధర్మం గురించి, వాళ్ళ సొంత మతం గురించి, వాళ్ళ రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఈ యూనివర్సాలిటీ గురించి ఎవరు మాట్లాడుకోలేదు. ఇది ఎక్కడ మైనస్ పాయింట్ కనబడుతుంది. ఈ వివేకానంద మాట్లాడిన ఒక విశ్వజననీయమైన సందేశం అది. ఏ మతం పట్ల నా మతం గొప్ప, మీ మతం తక్కువ అని ఎక్కడ మాటలు మనకి తెలియదు. ఆయన వాజ్ స్పీకింగ్ అబౌట్ దాట్ వన్ యూనివర్సల్ రిలీజియన్. అందరూ ఒకే చెట్టు కింద, వేరే అందరూ వచ్చి, ప్రజలందరూ వచ్చి ఒకే అన్నం, ఒకే భోజనం, ఒకే మాటలు మాట్లాడుకుంటున్నారని ఆ భావంతో ఆయన హృదయం నుంచి వచ్చిన ఋషుల ఒక ఋషుల ఒక ధ్యానం అది. అందుకే ఈ సుమారు 120 సంవత్సరాలు అయిన సందర్భంలో ఇప్పటికి కూడా ఏ పీఠాధిపతి లెక్చర్స్ గురించి మనం చదువుకోం. వివేకానంద గురించే మాట్లాడుకుంటాం, వివేకానంద గురించే అర్థం చేసుకుంటాం, ఆయన గొప్పతనమే, ఆయన చాటిన సందేశం గురించే మనం అర్థం చేసుకుంటాం. మనకి చాలా ఇదిగా ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. దో ఇట్ వాజ్ మెంట్ ఫర్ ఎ వరల్డ్ రిలీజియన్స్, బట్ ఇట్ వాజ్ మెంట్ ఓన్లీ ఫర్ ఎ పర్టికులర్ పర్సన్. ఆ వివేకానంద అద్భుతమైన ఒక సునామీ లాగా, ఒక తరంగం లాగా వచ్చి అమెరికాని జయించేశారు. ఇది ఆ ఉపన్యాసం ఆ రోజు జరిగిన ఇది. సుమారు 3-4 నిమిషాలు మాట్లాడిన తర్వాత స్వామీజీ క్లాంతమైపోయి, టైర్డ్ అయిపోయి ఇంకా మళ్ళా ఆసీనులు అయిపోతారు. ఉపన్యాసం లాస్ట్ భాగంలో స్వామీజీ చాలా మంచి మాట అంటారు. ఏమంటారంటే, దేర్ టైమ్ హ్యాస్ కమ్, అంటే ఈ ప్రపంచంలో ఎంత రక్తపాతం జరిగింది, ద్వేషాలు ఉన్నాయి, భేదభావాలతో ప్రజలు బతుకుతున్నారు. అయితే ఈ విశ్వమత మహాసభ విశ్వానికి ఏం చేసింది, ఈ ప్రపంచానికి ఏం చేసిందని ఆయన లాస్ట్లో కంక్లూడ్ చేస్తారు. చాలా అద్భుతమైన మాటలేదు,
చాలా ఫుల్ ఆఫ్ మీనింగ్ అండ్ ఫుల్ ఆఫ్ పర్పస్, ఉద్దేశపూర్వకమైన మాటలు. ఈ విశ్వమత మహాసభ లేకుండా ఉంటే మనం అందరం ఇలాంటి సందేశాలు మనం ఎప్పుడూ పంచుకోలేకపోయాం. వాళ్ళ రాజ్యాల్లో వాళ్ళ మత పీఠాధిపతుల్లో ఆశ్రమాల్లో ఉండి మాట్లాడుకుంటారు, కానీ ఈ ఒకే ప్లాట్ఫామ్ మీద వచ్చి ఎవరు మాట్లాడుకునే అవకాశం. సో హీ థ్యాంక్స్ ది ఆర్గనైజర్స్. ఇలాంటి ఆలోచనలు మీకు వచ్చింది కాబట్టి నేను చాలా ఆనందిస్తున్నాను, మన దేశ ప్రజలందరూ ఆనందిస్తారని చెప్పి స్వామీజీ అంటారు. ఉదయం ఒక బెల్ మోగుతుంది, విశ్వమత మహాసభ ప్రారంభం అయ్యే ఒక పెద్ద బెల్ అది. ఆ బెల్ స్వామీజీని గుర్తించుకొని నేటి నుండి ఈ బెల్ ఒక సమయం నుండి, had it not been for these horrible demons, human society would be far more advanced than it is now. But their time is come, and I fervently hope that this bell that tolled this morning in honor of this convention may be the death knell of all fanaticism, of all persecutions with the sword or with the pen, and of all uncharitable feelings between persons wending their way to the same goal. ఏ ఒక లక్ష్యంతో ఏ ఒక దారిలో ప్రజలందరూ వెళుతున్నారో అప్పుడు మూఢనమ్మకాలు, అప్పుడు వాళ్ళలో ఫెనాటిసిజం, తర్వాత వాళ్ళ మతాల పట్ల వాళ్ళకి స్వార్థ బుద్ధి, అలాంటి కారణాల వల్ల దేశ విదేశాలు భేదంతో ఉన్నాయి, వేరే వేరే డిఫరెన్సెస్తో ఉన్నాయి. దానికోసం మనం పురోగమించడం లేదు, డెవలప్ అవటం లేదు. అయితే ఈ కన్వెన్షన్ వల్ల, ఈ విశ్వమత మహాసభ వల్ల అలాంటి ఒక ఇది ఉండదు, ఇంకా ఎండ్ అవుతుంది, కొత్త యుగం స్టార్ట్ అవుతుంది, యూనివర్సల్ రిలీజన్ విశ్వ మతమే ఒక సృష్టి అవుతుంది అని స్వామీజీ ఆయన ఉపన్యాసం ఎండ్ చేస్తారు. మెల్లిగా చెప్పవలసిన విషయాలను చెప్పుకొని ఆ 4 నిమిషాల్లో మళ్ళీ వచ్చి ఆసీనులు అవుతారు. ఓకే, 4 నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చారు. 4 నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చారు. మనం ఇంగ్లీష్ ఉపన్యాసం స్టాటిస్టిక్స్ ప్రకారం జస్ట్ ఒక ఆట కోసం మనం ఆలోచిస్తే ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ కౌంట్ చేశారు ఎన్ని పదాలు ఉండుండొచ్చు 4 నిమిషాల్లో. సుమారు ఆయన 458 పదాలు ఉపయోగించారు అంతే. అంటే ఏ స్పీడ్లో చెప్పుండొచ్చు. ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించేటప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు ఈ విశ్వమత మహాసభ కంఠస్థం చేశాం. 3-4 నిమిషాలు మనకి నేర్చుకోవడానికి 1 నెల పట్టేది. అయితే వివేకానంద మాట్లాడినప్పుడు కేవలం గ్రామాటికల్గా, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం ఒక విశేషమైన స్పీడ్లో మాట్లాడుతున్నారు. 455 వాక్యాలు 4 నిమిషాల్లో, అంటే నిమిషానికి ఆయన 100 వాక్యాలు మాట్లాడుండొచ్చు ఆ స్పీడ్. బికాజ్ వెస్టర్న్ ఆడియన్స్ వాళ్ళు ఆకర్షించారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు కంటిన్యూ ఏం మాట్లాడుతున్నారు అనేది. తర్వాత ఇంకా క్లాంతమైపోయి, టైర్డ్ అయిపోయి, ఎగ్జాస్ట్ అయిపోయి ప్రశాంతంగా వివేకానంద వచ్చి కూర్చున్నారు. మళ్ళీ కొత్తగా కరతాళ ధ్వనులు ప్రారంభమయ్యాయి. మళ్ళీ ఎక్కడ 2-3 నిమిషాల తర్వాత ఆపారో ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్, సోదరి మండలారా అని మళ్ళీ ఆయన ఉపన్యాసం అయిన తర్వాత కొత్తగా అందరూ నేర్చుకొని ఇంకెవరో ఆపడానికి సాధ్యం కాలేదు. ఆ ప్రజల్ని అందరూ దూసుకుంటూ చైర్ల మీద దూకుతూ వివేకానంద దగ్గరికి వచ్చేస్తున్నారు. 7,000 మంది, దాంట్లో అట్లీస్ట్ మనం అనుకుందాం 3,000 మంది స్టేజ్ దగ్గరికి వచ్చేసారు అని, 1000 మంది స్టేజ్ దగ్గరికి వచ్చేసారని మనం అనుకోవచ్చు. అప్పుడు ఒక పాశ్చాత్య మహిళ వృద్ధురాలు లేవలేకపోతుంది, మిసెస్ బ్లాడ్గెట్ అని. ఆవిడ ఆడియన్స్లో కూర్చొని ఉంటుంది. ఆవిడకి ఆశ్చర్యమయ్యి కన్నీళ్ళు కార్చేస్తుంది. ఏంటిది ఉపన్యాసం ఇది, ఎంతమంది పెద్ద వాళ్ళు, పెద్ద పండితులందరూ, జెంటిల్మెన్ అని అనిపించుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కాలేజీ పిల్లల్లాగా. అప్పుడు మనసులో చెప్పుకుంటుందంట, ఓ యువకుడా, నువ్వు ఈ ఒక ఫ్లోని నువ్వు తట్టుకోగలిగితే యు ఆర్ ఏ గాడ్, నువ్వు దేవుడివే అనిపిస్తుంది అని. స్వామీజీ చేతులు టచ్ చేయడానికి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, మరియు ఆయన దుస్తుల్ని ముట్టడానికి ప్రజలు వెళుతున్నారు. అమెరికన్స్, ఈ డెవలప్డ్ కంట్రీ, వాళ్ళు ఏ విధంగా ముగ్ధులైపోయారనేది ఇది నిదర్శనం. కొంతమందికి ఈ ఒక కథ తెలీదు, ఈ ఒక సంఘటన తెలీదు. కొంతమంది వివేకానందని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అవకాశం దొరికింది. 1000 మంది షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఎలాగ ఒక మనిషి తట్టుకోగలడు? సెక్యూరిటీ గార్డులు లేరు, ఎవరు, ఆయన సొంతంగా నిలబడిపోయారు, ఆశ్చర్యపడిపోయారు. అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, టచ్ చేస్తున్నారు, చేతులు లాక్కుంటున్నారు, చేతులు స్పర్శిస్తున్నారు. రీసెర్చ్ అయిన తర్వాత తెలుస్తుంది మనకి. ఆశ్చర్యం ఏమిటంటే తమాషగా ఉంది ఇది. కొంతమంది ఎవరెవరు వివేకానంద చేతులు మొట్టి షేక్ హ్యాండ్ చేశారో సుమారు 1 వారం వరకు చేతులు కడుక్కోలేదంట.
ఇది చాలా విశేషమైన ఒక సంఘటన మనకు తెలుస్తుంది. ఇలాంటి ఘట్టాలు ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం, మనం ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ వైబ్రేషన్స్ ఫీల్ అవుతున్నారు. ఇది దేవుడి ఒక చెయ్య. తర్వాత ఎన్నో సంవత్సరాలు ఒక ఆంగ్లేయుడు, ఒక అమెరికన్ డాక్టర్ బ్రౌన్ అని ఆయన ఇండియా భారతదేశ పర్యటనకు వస్తాడు. ఎందుకంటే ఈ భారతదేశం వివేకానంద జన్మించిన దేశం, ఆయన నడిచిన దేశం, అలాంటి దేశం నేను చూడాలి, నేను ధ్యానం చేయాలి, ఆయన ఇంటికి వెళ్ళాలి, ఆయన స్థాపించిన రామకృష్ణ మఠం శాఖల్ని చూడాలి, ఆయన సమాధి పొందిన గదిలు చూడాలని టూరిస్ట్గా ఇండియాకి వస్తాడు. ఆయన ఎప్పుడు రైట్ హ్యాండ్లో ఒక గ్లౌజ్ వేసుకునేవాడు. ఓకే. కొంతమంది భక్తులు డాక్టర్ బ్రౌన్ని కలిసి ఆయన అడుగుతారు, డాక్టర్ బ్రౌన్ ఎప్పుడు మీరు భారతదేశం గ్లౌజ్ వేసుకుని ఉంటారు, దీనికి ఏం విశేషం అంటే మీకు ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్ ఉందా అని అడుగుతారు. డాక్టర్ బ్రౌన్ నవ్వుతూ అంటారు. ప్లస్ ఆయన ప్రశ్నించిన వెంటనే చాలా కాన్ఫిడెంట్ అయిపోయి, చాలా ప్రేమతో, ఒక గాంభీర్యంగా ఎమోషనల్ అయిపోయి గ్లౌస్ తీసి అందరికి చూపించేవారు. నేను ఆయన్ని చూడలేదు, బట్ ఎవరు చూశారో వాళ్ళు నాకు ఆ కథ చెప్పారు. పెద్ద స్వామీజీలు, మా పెద్ద వీళ్ళందరూ సీనియర్స్ అందరూ చెప్పారు. డాక్టర్ బ్రౌన్ ఆ చేతిని ఇలా చూపుతూ అనేవారంట, డూ యు నో సార్, దిస్ హ్యాండ్ టచ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అనేవారు. హీ వాజ్ ఇన్ ది ఆడియన్స్. ఆయన 6 అడుగులు 4 ఇంచులు ఉండేవారు డాక్టర్ బ్రౌన్. స్వామి వివేకానందని షేక్ హ్యాండ్ చేసి తర్వాత రక్షించుకునేవాడండి. ఆయనే అనేవాడు, నేను ఒక వారం సేపు నా చేయి కడుక్కోలేదు, లెఫ్ట్ హ్యాండ్తో తిన్నాను, లెఫ్ట్ హ్యాండ్తో నేను పనులు చేశాను, ఆ చేతికి ఎప్పుడు మాకు ఇదిగా ఉండేది, ఆ వైబ్రేషన్స్ పోతే మాకేమవుతుంది అని. దే హ్యాడ్ సచ్ లవ్ అండ్ సచ్ డివోషన్ టువర్డ్స్ స్వామీజీ ఫ్రమ్ September 11th ఆన్వర్డ్స్. ఇంకా ఇతను మా గురువు, మన వ్యక్తి, మన సంస్కృతికి చెందినవాడు, మనలాంటి మహాయోగి అని వాళ్ళల్లో ఆ హృదయంలో స్పందిస్తుంది 7,000 మందిలో. తర్వాత స్వామీజీ సభ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు, మిసెస్ మేరీ హేల్ ఇంటికి. అప్పటికే అమెరికా పత్రికల్లో ఫ్లాష్ అయిపోతుంది, వరల్డ్ హీరో, వారియర్ మాంక్, ఒరేటర్ బై డివైన్ రైట్ అని రకరకాల బిరుదులు అమెరికా న్యూయార్క్ పేపర్స్లో, పెద్ద చికాగో టైమ్స్లో అంత ప్రచారం అయిపోతుంది. స్వామీజీకి అవన్నీ ఏమీ తెలియదు, ఇప్పుడే పబ్లిష్ అయిపోతున్నాయి అవన్నీ. నెక్స్ట్ డే ఇంకా హోల్ వరల్డ్, అది విశ్వమత మహాసభ కాబట్టి ప్రపంచమంతా చూస్తుంది అక్కడ ఏం జరుగుతుందో అని. అందరూ వెయిట్ చేస్తున్నారు, దాని ఒక రెజల్యూషన్స్, చట్టాలు, దాని నుంచి ఏం వీళ్ళు మనకు ప్రచారం చేస్తారనేది. బట్ ఇట్ వాజ్ ఏ డిఫరెంట్ స్టోరీ. ఈయన ఫోటోలే, ఈయన పోస్టర్సే చికాగో అంతా, అమెరికా అంతా నిండిపోయింది, వీధిలో నిండిపోయింది. స్వామీజీ మాత్రం ఆ ధ్యాన ముద్రంతో, ఆ గాంభీర్యంతో, ఏమీ జరగలేనట్లు, ఒక అబ్బాయి మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి ఎలాగ వచ్చేస్తాడు ఆ విధంగా వచ్చి దుస్తులన్నీ మార్చుకొని భోజనం చేసుకొని ఆతిథ్యం ఇచ్చిన రూమ్లోకి వెళ్తారు. భారత వైపు చూస్తారు, చూస్తూ కన్నీళ్లు కారుస్తారు. అమ్మా, నీకోసం వచ్చాను నేను, అయితే నాకు ఈ భోగ విలాపాలు, భోగ ఎంజాయ్మెంట్స్, ఈ ఎంటర్టైన్మెంట్స్, ఈ ఒక పొగడ్డాలు నాకేం వద్దమ్మా, నీకోసం వచ్చాను. భారత ప్రజల కోసం ఆయన తపిస్తారు. నేను ఇక్కడ లగ్జరీ మంచం మీద మంచి దుస్తులు, మంచి కుర్చీలు, మంచి భోజనం చేస్తున్నాను, ఒక్క మెతుకు కోసం నా బిడ్డలు, నా బంధువులంతా భారతదేశం కవలిస్తున్నారే, ఇదంతా నాకు అవసరమా అని ఆ రాత్రి అంతా ఆయన పడుకోకుండా నెల మీద దొర్లుతూ గడిపారు. ఉదయం వచ్చి చూస్తారు, మంచం టచ్ చేయరు. ఆయన నెల మీద కూర్చొని భారతదేశం వైపు, పశ్చిమ వైపు, పూర్వం వైపు చూస్తారు. ఈస్ట్ వైపు చూస్తూ కన్నీళ్ళు కార్చి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఆయన పేపర్లో అంతా ఫ్లాష్ అయిపోద్ది. అప్పుడు ఇంకా ఎక్కడ ఆయనకి ఇది లేదు, ప్రైవసీ పోయింది. ఇక్కడ మనం ఎన్నో విషయాలు ఆలోచించాలి, నేర్చుకోవాలి. స్వామీజీ ఒక ఇంపర్సనాలిటీ. ఆయన ఇది నాది కాదు, నా పేరు కాదు, నా ఒక గొప్పతనం కాదు, నన్ను పొగడ్డం కాదు, నేను చేస్తుంది అంతా గురుదేవుల పని, రామకృష్ణుల పని, తర్వాత భారత మాత కోసం నేను చేస్తున్న పని. ఈ విధంగా ఆయన మనస్సులో ఎప్పుడు ఉండింది, కానీ ఇది నేను చేస్తున్నాను, నాకు గొప్పతనం అని ఇది అంటారు. తర్వాత స్వామీజీ అంటారు, ఈ వచ్చిన పేర్లు, పొగడ్డాలు, ఈ ఒక అవార్డ్స్ ఏమేమి వచ్చాయో మీలో ఎవరికైనా వచ్చి ఉంటే, భారతదేశం శిష్యులకి రాస్తారు లెటర్, మీలో ఎవరికైనా ఒక్కరోజు వచ్చి ఉంటే మీకు పిచ్చి పట్టేసేది. నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మహాద్వారాలు తెరుచుకుంటాయి, గొప్ప గొప్ప వాళ్ళందరూ నన్ను ఆతిథ్యం ఇస్తున్నారు, నన్ను చూస్తున్నారు. అయితే నేను ఇవన్నీ జీర్ణించుకునే శక్తి నా గురుదేవులకు ఆశీర్వాదం. ఏదో విశేషమైన పని మీద వచ్చాను. ఆ సమైక్యత, ఆ అన్యోన్యత, ఆ ప్రేమ, విశ్వాసం, ఆ ఒక యూనివర్సల్ లైఫ్, ఆ ఒక భారతదేశం ఒక ప్రజల్లో ఉండే ఒక గొప్పతనం, అవన్నీ నేను ప్రచారం చేయడానికి వచ్చాను. ఐ హావ్ నాట్ కమ్ ఫర్ మై సెల్ఫిష్ పర్పస్ అని స్వామి ఎన్నోసార్లు సూచిస్తారు. తర్వాత
ఆ విశ్వమత మహాసభ కేవలం ఒక్కరోజు జరగలేదు, ఒక వారం రోజులు జరిగింది అది. స్వామీజీ గొప్పతనం అప్పుడు తెలిసిన తర్వాత వీళ్ళందరూ స్వామీజీని రకరకాల కన్వెన్షన్స్, రకరకాల డిపార్ట్మెంట్స్గా జరిగేవి. సైన్స్ డిపార్ట్మెంట్, తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అలాగే పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ జరిగేవి. స్వామీజీని అన్ని చోట్లను ఆహ్వానిస్తూ ఉండేవారు. మా డిపార్ట్మెంట్కి రండి, మా బిల్డింగ్కి రండి, మాకు ఒక సందేశం ఇవ్వండి అని ఆయన సుమారు 10 ఉపన్యాసాలు ఇచ్చారు. అది అయిన తర్వాత దాంట్లో 5 ఉపన్యాసాలు చాలా ముఖ్యంగా ఉన్నాయి. ఎందుకు మనం ఈ భేద విభేదాలతో బతుకుతున్నాం, వై వి డిసగ్రీ అని స్వామీజీ ఒక ఉపన్యాసం ఇస్తారు. చాలా అద్భుతమైన కథ చెప్తారు ఆయన. రామకృష్ణ దగ్గర నేర్చుకుంటారు, తర్వాత ఆయన స్కూల్ ఒక సిచ్యువేషన్ నేర్చుకొని నూతిలో కప్పు కథ చెప్తారు. అందుకే ఒక మతానికి ఇంకో మతానికి భేదం ఎందుకంటే మనం ఒక్కొక్క చిన్న కప్ప నూతిలో ఉండి ఇదే నా రాజ్యం, ఇదే నా ఇది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళల్లో మిస్అండర్స్టాండింగ్స్, వాళ్ళల్లో ఈ భేదాలు జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ వైలెన్స్కి మనం ఇదైపోతున్నాం, వీఆర్ సకమింగ్ టు ద వైలెన్స్ అని స్వామీజీ బాధపడతారు. మెయిన్ ఉపన్యాసం హిందూ మతం గురించి, హిందూయిజం గురించి ఆయన 19వ తారీఖు సెప్టెంబర్ అమెరికాలో ప్రసంగిస్తారు. అప్పుడు ఒక ప్రిపేర్డ్ స్పీచ్గా సుమారు 2 గంటల సేపు హైందవ మతం గురించి, హైందవ మత తత్వం గురించి, గొప్పతనం గురించి, విశాలతనం గురించి, ఒక శాంక్టిటీ గురించి, దాంట్లో ఉండే ఒక సందేశం అంతా వివేకానంద అమెరికా దేశ ప్రజలకి 19వ తారీఖు సెప్టెంబర్ అందిస్తారు. విశ్వమత మహాసభలోనే 19వ తారీఖు అంటే 11వ తారీఖు ప్రారంభమైన విశ్వమత మహాసభ సుమారు 25వ తారీఖు సెప్టెంబర్ వరకు జరుగుతూ ఉంటుంది. వేరే వేరే సబ్జెక్ట్స్ మీద స్వామీజీకి 5 ఉపన్యాసాలు ఇచ్చే అవకాశం ఆ సమయంలో దొరుకుతుంది.